ఫ్రీ బస్ ఎక్కాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. పిల్లల్ని తీసుకొని అయితే అస్సలు జర్నీ చేయలేము. ఇక బస్ గురించి ఇంత వెయిట్ చేస్తుంటాం కానీ ఎన్ని బస్సులు వస్తుంటాయి, ఫుల్ రష్గా ఉంటాయి. ఆ రష్ వల్ల అసలు వద్దు ఆ బస్సు ఎక్కడం అని క్యాబ్ బుక్ చేసి వెళ్ళిపోతూ ఉంటాం ఎప్పుడు. అసలు ఆ బస్సు వల్ల చాలా ఇబ్బంది అవుతుంది చాలామందికి. అసలు ఇంట్లో నుంచి బయటికి రావడమే వదిలేసిన. ఇప్పుడు 2 years తర్వాత మళ్ళీ ఊరికి వెళ్తున్నా, ఒక్క బస్ కూడా రావట్లేదు. ఇంకా ప్రైవేట్ బస్సు వచ్చినా ఎక్కుదామంటే ఆ బస్సు కూడా అవైలబుల్ లేదు ఇప్పుడు. అంతేగాని ఫ్రీ బస్ వల్ల అయితే చాలా ఇబ్బంది ఉంది. ఎందుకంటే అసలు పిల్లల్ని తీసుకొని జర్నీ చేయడం అంటే ఇబ్బంది ఉంది. రష్ అయితే ఇంత ఉంది, అసలు మేము ఎక్కలేము, అసలు కాలు కూడా పెట్టలేము అందులోపల. అంత ఇబ్బంది అవుతుంది ఆ బస్సులలో అయితే. ఇక తిరిగే వాళ్ళ కోసం డైలీ అప్ అండ్ డౌన్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు చేసుకొని బతికేటోళ్ళకు వాళ్ళకు బెనిఫిట్స్ ఉన్నాయి. బట్ ఇక ఇంట్లో ఫ్యామిలీస్ ఉంటారు, ఎప్పుడో సమ్ టైమ్స్ బయటికి వస్తుంటారు కదా, వాళ్ళకైతే ఇబ్బందిగానే ఉంది. ఇక పిల్లల్ని క్యారీ చేసుకొని వెళ్ళడం అంటే చాలా ఇబ్బందిగా ఉంది బస్ లోపల. సో పిల్లల్ని తీసుకొని వెళ్తే ఇక వాళ్ళే అంటుంటారు, ఇంతమంది పిల్లల్ని తీసుకొని ఎందుకు ఎక్కుతారమ్మా, వెనకాల వేరే బస్సు వస్తుంది, ఆ బస్సు ఎక్కొచ్చు కదా అని ఆ కండక్టర్స్ టికెట్ మాస్టర్లు కూడా ఎక్కువ రూట్లీగా మాట్లాడతారు. ఇక బాధ ఎందుకని డైరెక్ట్గా అది ఓలా క్యాబే బుక్ చేసుకొని వెళ్ళిపోతాం ఎప్పుడు బయటికి వచ్చినా కూడా అంతే.